బడా నిర్మాత సంస్థలు కోట్లలో బడ్జెట్ కేటాయించి స్టార్ హీరోస్తో మల్టీ స్టారర్ సినిమాలు రూపొందించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే మెగా నందమూరి అభిమానుల కోరిక తీర్చే స్కెచ్ చేసిందంట మైత్రి మూవీ మేకర్ సంస్థ. నేటి తరం ఆడియన్స్ మల్టీ స్టారర్ సినిమాలకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. స్టార్ హీరోలిద్దరూ ఒకే తెరపై కనిపించడాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో బడా నిర్మాణ సంస్థలు కోట్లలో బడ్జెట్ కేటాయించి స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలను రూపొందించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్, ఎన్టీఆర్లతో డివివి దానయ్య త్రిబులర్ సినిమా నిర్మించి గ్లోబల్ హిట్ కొట్టారు. అదే బాటలో వెళ్తూ మెగా నందమూరి అభిమానుల కోరిక తీర్చేందుకు స్కెచ్ చేసిందంట మైత్రి మూవీ మేకర్ సంస్థ. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు ఒకటిగా భారీ చిత్రాలతో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు బాలకృష్ణ, చిరంజీవి కాంబోలో భారీ మల్టీ స్టారర్ సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని టాక్. దీంతో ఒక్కసారిగా ఈ టాపిక్ జనాల్లో చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి బాలకృష్ణ కాంబోలో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉండొచ్చు అనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. సీనియర్ స్టార్ హీరోలుగా నేటి వెండి తెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు చిరంజీవి, బాలకృష్ణ. ఎవరికి వారు బడా ప్రాజెక్ట్స్ లో భాగమవుతూ కుర్ర హీరోలకు పోటీనివ్వడమే కాక ఇండస్ట్రీకి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందిస్తున్నారు. రీసెంట్ గా బాలకృష్ణ గారు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో భారీ విజయాలను ఖాతాలో వేసుకోగా మెగాస్టార్ చిరంజీవి వాల్తెరు వీరయ్య మూవీతో సెన్సేషనల్ హిట్ ను కొట్టారు. ఈ పరిస్థితుల నడుమ చిరంజీవి బాలకృష్ణ కాంబోలో భారీ మల్టీ స్టారర్ అనే టాక్ బయటకు రావడంతో మెగా నందమూరి ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే చూడాలని కుతకుతా పడుతున్నారు. సో చూడాలి మరి చిరంజీవి బాలకృష్ణ ఒకే తెరపై సందడి చేసే ముహూర్తం ఎప్పుడొస్తుందనేది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక సినిమాలు చేస్తున్నారంటే ఈ రోజుల్లో పెద్ద విషయంగా భావిస్తుంటారు. కానీ 90లలో అలా కాదు. ఆ ట్రెండ్ వేరు. ఒక్క సినిమాలో ఒకరిద్దరు కాదు, ఏకంగా ముగ్గురు నలుగురు నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో వారేమి క్యారెక్టర్ పెద్దదా చిన్నదా, పేరు వస్తుందా లేదా ఇవేం పట్టించుకునే వాళ్ళు కాదు. వాళ్ళంతా సినిమాకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ట్రెండ్ మారింది, రోజులు మారాయి. సినిమాలు చూస్తున్న జనాల అభిరుచులు, అభిప్రాయాలు కూడా మారిపోతున్నాయి. ఈ రోజుల్లో ఒకే సినిమా కోసం ఇద్దరు హీరోలు పనిచేయడం అరుదుగా జరుగుతుంది. దాన్ని మనం ట్రెండ్ అంటూ ప్రచారం చేస్తున్నాం. ఈ ట్రెండ్ లేనప్పుడే ఎన్నో మల్టీ స్టారర్ మూవీస్ తెరపైకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, చిరంజీవి గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, బాలకృష్ణ గారు ఇలా అందరూ ఒకరి సినిమాలో మరొకరు ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేస్తూ అలరించారు. ఇప్పుడు దాన్ని ట్రెండ్ తో కలిపి హీరోల ఫ్యాన్స్ నానా హంగామా చేసేస్తున్నారు. అయితే ఎంతమంది హీరోలు టాలీవుడ్ లో కొత్తగా వచ్చిన రికార్డు బద్దలు కొట్టినా అటు మెగాస్టార్, ఇటు నటసింహం బాలయ్య క్రేజ్ మాత్రం మ్యాచ్ చేయలేరని చెప్పాలి. వీరిద్దరూ మహామహులే. కానీ ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా కలిసి పని చేయలేదు అనే వెలతి ఫ్యాన్స్ లో ఉండిపోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టండి.